గత ప్రభుత్వంతో పోల్చుకుంటే రోడ్ల నిర్మాణ విషయంలో ఈ ప్రభుత్వం చాలా సీరియస్‌గా దృష్టి పెడుతోంది. సరే రాబోయేటటువంటి రోజుల్లో పీపీపీ కిందన డబ్బులు వసూలు చేస్తాను చేయనియండి. ముందైతే ఓ రోడ్డు ప్రజలకు అందుబాటులో వస్తుంది. ఎత్తెత్తి ఇసిరేసేటటువంటి దాంతో పోల్చుకుంటే ఇది బెటర్ అనుకుంటున్నారు. అందులో టూ వీలర్‌లకి, ఆటోలకి వీటికి డబ్బులు లేకపోతే పర్లేదు. కార్‌లోళ్ళకైతే పెద్ద పట్టించుకోరు. ముందైతే రోడ్లు కావాలి. రోడ్లు అనేటటువంటిది జగన్ ప్రభుత్వం దిగడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ కూడా కలుపుతానంటున్నారు కాబట్టి ప్రధానంగా విజయవాడకి అటు ఊరు చివరికి నున్న దాకా వెళ్ళిపోయింది. ఇటు చివరన గొల్లపూడి దాటిపోయి ఇబ్రహీంపట్నం, కొండపల్లి దాకా వెళ్ళిపోయింది. అటు పక్కన కంకిపాడు అయన్నీ దాటిపోయి ఉయ్యూరు దాకా వెళ్ళిపోతుంది. ఊరు ఎక్స్‌పాండ్ అయిపోతుంది. ఆ గన్నవరం రూట్‌లో అటు హనుమాన్ జంక్షన్ దాకా వెళ్ళిపోయింది. అక్కడ ఎక్స్‌పాండ్ అయిపోయి బిల్డర్‌లు ఇదిగో విజయవాడ ఇక్కడుంది. విజయవాడలో విజయవాడ ఔట్‌స్కర్ట్స్‌లో అంటే అట్టట్టట పెంచుకుంటూ వెళ్ళిపోయారు. జనాలు కొనేశారు. అక్కడ ఉన్నది. ఈవెన్ గుంటూరులోను అంతే ఉంది. అటు గోరంట్ల దాటిపోయి లామ్ దాకా వెళ్ళిపోతుంది. ఇటు పక్కన ఏది చిలకలూరుపేట రూట్‌లో ముందుకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని చోట్ల కూడా కొత్త దాన్నేమంటారు టౌన్‌షిప్‌లు వెలిసినాయి. కొత్త కాలనీలు లాంటివి వెలిసేసినాయి. అలాంటి చోట్లన రోడ్లు లేవు. లోపల రోడ్లు ఉండట్లేదు. మంచినీళ్ళు ఉండట్లేదు. రోడ్లు ఏది బిల్డర్‌లు కట్టేసేసి వదిలేస్తున్నారు. రోడ్లేయట్లేదు బిల్డర్‌లు. రోడ్డుకి అనుసంధానం చేయట్లేదు. దాంతో సమస్యలు పాలవుతున్నారు జనం. ఇప్పుడు అమరావతి అంటే రాజధాని ప్రాంతం అవుతోంది కాబట్టి టోటల్‌గా 3 ప్రాంతాలు కలిపేసేసి మొత్తం రోడ్ల మీద సీరియస్‌గా దృష్టి పెట్టి ఏ కాలనీలకు రోడ్లు లేవు. ఏవైతే ఈ మధ్య కాలంలో బిల్డర్‌లు తయారు చేసినటువంటి వెంచర్‌లు ఆ ప్రాంతాల్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా సీరియస్‌గా దృష్టి సారించాలి. అప్పుడు మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతికి కూడా సర్వైవల్ ఉంటది. ప్లస్ ప్రభుత్వం పట్ల పాజిటివ్‌గా ఉంటారు.